కూడా లక్షల్లో ఉంటాయి. ఎనీవే విశ్వేశ్వరరెడ్డి గారు, ఇక్కడ మనం పాయింట్ వైజ్ వెళ్తే ఇప్పుడున్న సరే కోర్టులో స్టే వస్తుందా లేదా ఒక ఆస్పెక్ట్, ఇప్పటికి ఇప్పుడు ఆల్రెడీ H1B వీసా ఉండి యుఎస్లో ఉండి H1B వీసా మీద ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఈ ఆర్డర్ ఎలా అప్లై అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అదే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లాలో వాళ్ళకి చాలా వేగ్ గా ఉంది కంటెంట్. నిన్న డొనాల్డ్ ట్రంప్ పక్కన మాట్లాడి వీడియోలో చెప్పిన దానిలో అయితే రెన్యువల్ కి కానివ్వండి, ఎక్స్టెన్షన్ కానివ్వండి, దేనికైనా కూడా మాకు స్కిల్డ్ వర్కర్ కావాలి, అది కూడా ఎక్స్ట్రాడినరీ స్కిల్డ్ వర్కర్ కావాలనేది వాళ్ళ ఒపీనియన్. మా కంట్రీలోకి రావాలంటే మీ దగ్గర ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ అన్న ఉండాలి, లేదంటే మా గోల్డ్ కార్డు కానీ ఇప్పుడు ప్లాటినం కార్డు రూపకంగా కానీ లోపలికి రండి అనేది, అంటే ఇన్వెస్టర్ వీసా EB-5 ఉంటుంది చూడండి. ఆ సిమిలర్ లైన్స్ లో ఇప్పుడు ట్రంప్ గోల్డ్ కార్డు కానివ్వండి, ట్రంప్ ప్లాటినం కార్డు కూడా ఒకటి రాబోతుంది. సో ఈ కార్డులలో రండి. మీరు ఒకవేళ టెక్నాలజీ ఎబిలిటీ రూపకంగా రావాలి అనుకుంటే మీరు మాత్రం తప్పకుండా అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉంటే తప్ప రాము. అది కూడా ప్లస్ యూ నీడ్ టు పే $100,000. సో ఆ బేస్ వాల్యూ ఉంటే తప్ప లోపలికి రానియం అనేది ఒకటి. సో అయితే ఇందులో ఆ ప్రొక్లమేషన్ లో మాత్రం అంత డీటెయిల్ గా లేదు. అంటే వర్బల్ గా ఏదైతే వర్బటిజం ఏదైతే ఉందో అక్కడ చెప్పడం ఒక టైప్ ఉంది వీడియోలో, బట్ కంటెంట్ లో డిఫరెంట్ గా ఉంది. సో దీని మీద మేము యాక్చువల్గా రేపు మండే అవుతే గానీ మనం వీ కెన్ హ్యావ్ మోర్ డిస్కషన్ ఆన్ ద లీగల్ ఫర్మ్స్. లా ఫర్మ్స్ తో ఇప్పుడు ఇవాళ కొన్ని వెబినార్స్ కానివ్వండి, సెమినార్స్ కానీ, సింపోజిజం కానీ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫోక్స్. ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు, అదే విధంగా ఇప్పుడు అమెరికా నుంచి ఇండియాకు విజిటింగ్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు నిన్నటి నుంచి ఈ ప్రొక్లమేషన్ వచ్చిన ఇప్పటి వరకు మాకు ఒక 200-250 కాల్స్ వచ్చాయి. పాపం చాలా దే ఆర్ గోయింగ్ త్రూ వెరీ బిగ్ స్ట్రెస్. ఎందుకంటే కాన్సెప్షువల్ గా పాపం వాళ్ళు ఏదో వెకేషన్ లాగా వెళ్ళారు, ఇప్పుడు ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అయ్యేసరికి ఇబ్బంది ఉంది. సో వాళ్ళందరికీ కూడా ఒక ఆసరా, ఒక భరోసా, ఒక ఆలోచన, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ఎవరైనా ఆల్రెడీ టికెట్ బుక్ అయి ఉంటే వాళ్ళు తప్పకుండా రావచ్చు. టికెట్ బుక్ గా అంటే ఇంకా టికెట్ ఆపర్చునిటీ లేకుండా, అంటే వీసా కానీ అంటే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉన్నా, లేకపోతే ఎయిర్లైన్ సపోర్ట్ లేకపోతే దే హ్యావ్ టు వెయిట్ దేర్. ఇన్ ద మీన్ టైమ్ మనకి 2 ways ఉన్నాయి. ఒకటి దీన్ని డీటెయిల్ గా అనాలిసిస్ చేసి వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్, మనకి ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీ డయాస్పోరా ఎలా మనం రెస్పాండ్ చేసేది ఒకటి. సెకండ్, మనం లీగల్ సిస్టమ్ లో వాట్ వీ కెన్ డూ, అంటే మనకు కూడా రైట్స్ ఉంటాయి, అదే విధంగా వాళ్ళు కూడా ఆలోచిస్తారంట. అంటే మనం లీగల్ రౌట్ వెళ్తే కూడా వాళ్ళు కూడా థింక్ చేస్తారు కదా, వీళ్ళు లీగల్ రౌట్ వస్తే ఎట్లా మనం డెఫర్ చేయాలి, డినే చేయాలి, రిజెక్ట్ చేయాలి అన్న ఆలోచన విధానం కూడా ఉంటుంది. కాబట్టి సో ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇందులో 2 types అండి. ఇది ఓన్లీ 12 months అని పెట్టారు. అంటే ఇట్స్ టెంపరీ ఆర్డర్. ఈ 12 months లోపలనే పెట్టారు కాబట్టి కోర్టులు అంత తొందరగా దీని మీద డెసిషన్ తీసుకుంటుందని అనుకోము. ప్లస్ ఇది ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అంటే ప్రెసిడెన్షియల్ అథారిటీ ఫ్రేమ్ వర్క్ లో తీసుకున్న నిర్ణయాలు అన్నట్టువి. సో అందులో కోర్టు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది అంటే కంగ్రెషనల్ చేంజెస్ ఏం కాదు ఇది. ఇట్స్ ఓన్లీ ఏ ప్రెసిడెన్షియల్ అథారిటేటివ్ ఫ్రేమ్వర్క్ లో ఉన్న చేంజెస్ లో ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. దీనిలో కోర్టు ఎంతవరకు నిర్ణయం తీసుకుని వాటిని అనాలిసిస్ చేసి ముందుకు వస్తుంది అనేది కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో తెలుస్తుంది. బట్ వన్ థింగ్ అయితే మేము ఇండియాలో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, దీని మీద మీరు ఇప్పుడే స్ట్రెస్ కాకండి. తప్పకుండా వీ విల్ ఫైండ్ ఎ రౌట్. ఏ రౌట్ అయితే వీలైతే పాసిబుల్ ఉంటుందో ఇన్ టర్మ్స్ ఆఫ్ మిమ్మల్ని మళ్ళీ వెనక అమెరికాకి తీసుకొచ్చే అవకాశాలు ఏ రకంగా ఉన్నా కూడా మనం తప్పకుండా గ్లోబల్ తెలంగాణ నుంచి మేము హెల్ప్ చేస్తుంటాం. అదేవిధంగా మన లా ఆఫీస్ నుంచి కూడా వీఆర్ దేర్ టు హెల్ప్. దీన్ని మేము రిగరస్ గా అంటే వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దిస్ సబ్జెక్ట్. ఎందుకంటే దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ టు అవర్ డయాస్పోరా, ఇండియన్ డయాస్పోరా పీపుల్. కాబట్టి సో తప్పకుండా వీఆర్ దేర్ ఫర్, అంటే ఆ కాన్ఫిడెన్స్ అని ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు ప్రభుత్వాలు ఇస్తున్నాయి, లేదంటే ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు మేము అమెరికాలో ఉన్నాం కాబట్టి ఫర్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎంప్లాయీస్, నో డౌట్. నేను ప్రభుత్వాలు అన్నాను కానీ మీ గురించి కాదు, మీరు చాలా చేస్తున్నారు, అందులో డౌటే లేదు. అంటే వాళ్ళకి ఇమీడియట్ గా మన అసోసియేషన్స్ అన్ని, అది వాట్ ఎవర్, అన్ని అసోసియేషన్స్ బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నాయండి అక్కడ. ఆ మాత్రం లేకపోతే ఇంక ఈ పాటికి అసలు అమెరికా అనేది మర్చిపోవచ్చు.